ఇదిగో సైకిల్ మీద పోతుంది అదే రాణి. అవును అదే అయ్యగారు చెప్పినట్టు దాని అంత తేల్చేయాలి. కోపడకన్నా నేను వెంటనే అమ్మాయి ఊరెళ్ళి నువ్వెక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉండాలి. అందుకోసం ఎన్ని తలలు తెగినా సరే పో. నువ్వు ఏమీ ఆలోచించద్దు. మా ఊరికి పక్క ఊళ్ళోనే రాణి వాళ్ళ కుటుంబం ఉంటుంది. రాణిలాగే ఆవిడకి ఒక అక్కయ్య కూడా ఉంది. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, ఇద్దరూ ఒకేలాగుంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని రాణి మీద పగ తెచ్చుకోవచ్చు. వెంటనే బయలుదేరు. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో కాపాడండి. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. కాపాడండి. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో ఏమైందండి? ఏదేదో అయ్యింది. కార్లో వెళ్లే మనిషి మాట్లాడకుండా పోవచ్చుగా. కాంబోతో పోటీ పడతా. దీని గురించి మీకు తెలుసా? ఉదయం లేచింది మొదలు ఎవరికైనా ఉపకారం చేయండి నీకు నిద్రే రాదు. భాగ్యవంతుల బిడ్డ వీళ్ళ నాన్నగారికి నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో లేవండి అమ్మా, జీవితం వత్తగా. అయ్యో దెబ్బలు బాగా తగిలాయా? డాక్టర్ గారు పక్కనేనండి, రండి వెళ్ళి చూపిద్దాం. ఉండండి, ఇప్పుడు నొప్పులు లేవండి, ఎక్కడికి అక్కర్లేదు. ఏమండి
మీరు నా ప్రాణం కాపాడారు. మా ఇల్లు పక్కనే, కాఫీ ఎదురు గాని మా ఇంటికి వచ్చేయాలండి. రే ఆ మాటలన్నీ వద్దురా. ఆశపడి పిలుస్తోంది, వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది. ఆడపిల్లని ఏడిపించకూడదు. రా పోదాం. రండి. రా మెల్లగరా. రా. అమ్మా, నానా, కూర్చోండి. ఏమిటమ్మా ఇదంతా? ఎవరమ్మా వీరు? నమస్కారం అండి. కూర్చోండి. నానా, ఈ నన్ను పెద్ద ఆపదలోంచి కాపాడారు. ఒక ఆంబోతు నన్ను తరవడం మొదలుపెట్టింది. పరిగెత్తాను వదిలిపెట్టలేదు. వీలైనంత వరకు దాన్ని ఎదుర్కొన్నాను. చివరికి ఆ ఆంబోతు తన కొమ్ములతో నన్ను పొడవడం మొదలెట్టిందా? అయ్యగారు ఎదురెళ్ళి దాంతో ఢీకుని బెదరగొట్టి పంపేశారంటే. సరైన సమయానికి మీరు దైవంలా వచ్చి కాపాడారు. అయ్యయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? ఆపదలో ఆదుకునేవాడు మనిషిగా పుట్టి ఏం ప్రయోజనం? ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అయ్యగారి లక్ష్యం. ఇలా చూడండి, బాబు చేతికి కూడా దెబ్బలు తగిలాయి. వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. వద్దండి, నేను చూసుకుంటా. ఏమిటి అలా చూస్తున్నారు? ఇద్దరూ ఒకే పోలికల్లో ఉన్నారనా? నాకిద్దరు అమ్మాయిలు, కవల పిల్లలు. ఒక అమ్మాయి ఇది, పేరు ఝాన్సీ. రెండవది రాణి, విజయవాడలో కాలేజీలో చదువుతోంది. బాబు, మీరెవరో చెప్పలేదే? నాది విజయవాడ అండి. ఎక్స్-మేయర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు. అవునండి, వీళ్ళ నాన్నగారికి చెప్పలేనంత ఆస్తి, చెప్పలేనంత స్థితి, చెప్పలేనన్ని బంగాళాలు, చెప్పలేనన్ని. చాలా సంతోషం. బాబు పేరేంటి? అదే నా పేరు రాజశేఖర్. అదే. ఝాన్సీ, లోపలికి వెళ్ళి అబ్బాయి తినడానికి ఏమైనా తీసుకురామ్మా. పర్వాలేదండి, మేము వచ్చేటప్పుడు భోంచేసి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో 2 రోజుల నుండి గాయాలు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. సరే బాబు, ఆరోగ్యం కాపాడుకోండి. మీరు ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నా ఇంట్లోంచే భోజనం వస్తుంది. ఎందుకండి మీకు ఈ శ్రమ? ఇందులో ఏముంది శ్రమ? మీరు చేసిన సహాయం కంటేనా? మరైతే మేము వస్తామండి. వస్తామండి. అవునవును, కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది, కానీ నాకు అలాంటి కథలకే ఉండదేమి. నువ్వు మగాడివి కాదని అర్థం. ఝాన్సీ వస్తుంది. రామ్మా, కరెక్ట్ గా బాగా ఆకలి వేసే టైంకి వచ్చావు. తొందరగా వడ్డించి ఇద్దరం భోంచేస్తాం. అయ్యయ్యో, నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే. ఏ? నువ్వు పనివాడివి వెళ్ళిపోయింటావు అనుకున్నాను. కాదండి, ఇతను నా ఫ్రెండ్ అంటాడు. ఛే, రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే. పర్వాలేదు. ఏంట్రా ఒక భోజనం వచ్చింది? అయ్యో, నేను మర్చిపోయాను. నాకు ఈవేళ వ్రతం. నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను, నువ్వు మొత్తం మెక్కేసి. వస్తాను. చాలు 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 చాలు. చాలా? అయ్యో, ఏమిటండి ఇది? మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా? ఆయనకి 90 ఏళ్ల వయసు. ఇప్పుడు ఆంబోతులు వదిలితే పట్టుకుంటాడు. ఏంటమ్మా ఇది? ఎంత తినగలను? ఇలా చూడండి, మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతేనంటాం. భోంచండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. జలకాలాటలలో కిలకిల పాటలతో ఏమి హాయి. భక్తి మనిషి, త్వరగా రావాలి, భోజనం చల్లారిపోతుంది. తవలేదు, బయటికి వెళ్ళాను. అయ్యయ్యో, ఎక్కడున్నా చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. అదిగో ఆ మంచం మీద ఉంది. ఈ బస్తీ వాళ్ళంతా ఇంతే, అన్ని మర్చిపోతారు. ఎలా అందివ్వాలి? చెయ్యొస్తోంది చూడు. ఎక్కడొస్తుంది? ఇక్కడ. త్వరగా భోజనం పెట్టమ్మా. అయ్యో, ఇలాగేనా? ఆకలేస్తుంది అంటుంటే. అయ్యో 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 అయ్యో. నొప్పి పెడుతోంది. ఏ? ఆ రోజు ఆంబోతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది, నొప్పి పెడుతోంది. అయ్యో, మరి ఎలా భోంచేస్తారండి? ప్లీజ్ కలిపివ్వు. రెండు చేతులు చాపండి. చాలు. తినండి తినండి. నీళ్ళు. అయ్యో, బస్తీ మనిషి, బస్తీ మనిషి, ఏంటి బస్తీ మనిషి అలిగడే లేదు? ఏమండి, ఇవాళ మంచి భోజనం తీసుకొచ్చాను. అయ్యో, ఏమిటండి, ఏమైంది?
చలికి తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోతానేమో నాకు భయంగా ఉంది. అయ్యో పాపం ఏం లేదండి, బయట వర్షం వచ్చేట్టుంది, అందుకే చలి. మీరు ఇలాగే పడుకోండి, నేను బయటికి వెళ్ళి చితుకులు తీసుకొచ్చి వంట పెడతాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి లేవండి, ఏమండి రండి, మెల్లిగా కూర్చోండి. ఛాన్స్ వస్తుంది. సరే నువ్వు అమ్మాయితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి కార్ రెడీ చేస్తానా? ఏదో చెయ్యి. బస్తీ బాబు. అరే ఝాన్సీ, ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాను. ఊరికా? చెప్పలేదే. చెప్పకుండా వెళ్ళిపోతానా? నేనే నీతో చెప్పాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఝాన్సీ చూడమ్మాయి. ఏమైంది? కమాన్ ఇలా చూడు. నా మాట విను, నువ్వేమీ దిగులు పడకు. నేను మా ఊరెళ్ళి మా నాన్నతో చెప్పి మీ నాన్నతో మాట్లాడమని మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఓకే? కమాన్ మై డియర్ డార్లింగ్, కమాన్ నవ్వు నవ్వు. ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే? ఇదిగో నా ఫోటో ఇస్తాను, నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఓకే? ఏది నవ్వు కనిపించింది? దట్స్ రైట్. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాక్స్ తీసుకుని వెనకాలే వస్తాను. ఓకే, క్యారీ. ఎవరో పరాయి వాళ్ళ కాకుండా సొంత మనిషి ఒకడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటండి, సొంత వాళ్ళు కాకూడదా ఏమిటి? వాళ్ళ అమ్మగారికి ఇతను ఒక్కడే కొడుకు, అంత ఆస్తికి ఇతను ఒక్కడే వారసుడు. మీ ఇంటికి అల్లుడిగా రావాలని ఆశపడుతున్నాడు, సిగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమేనా? నేను మా నాన్నగారితో వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా వీడు తొందరపడ్డాడు. బాబుకి అలాంటి ఉద్దేశం ఉంటే నేను చాలా అదృష్టవంతులం. నేను విజయవాడ వెళ్ళి త్వరలోనే మా నాన్నగారితో తిరిగి వస్తాను. సరే, మంచిది. ఏమిటి? నేను ఊరికెళ్తున్నాను. ఏమిటో సడన్ గా ఊరు వెళ్తున్నా? ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను. వెళ్ళొస్తానే. టాటా, బాయ్ బాయ్ బాయ్. ఏమిట్రా దిక్కులు చూస్తున్నారు? పట్టుకోండి వాడిని. మాట్లాడుకో. ఉండమ్మా. ఎవరు నువ్వు? ఇప్పుడు నన్ను చూడండి. దుంప తెగ రాణి.
అయ్యో రాణి నాన్న నన్ను భయపెట్టేశావు కదా నిన్ను. ఏమిటమ్మా కాసేపట్లో అందరినీ ఎదుర్కొట్టేశావమ్మా. ఏ రాణి నా ముగ్గురు సరిపేశావు కదా నా గుండె తడతలా కొట్టుకుంటుంది చూడు నిన్ను. 1 2 3 4 5 6 అమ్మా తల్లి నువ్వు గ్రామం నేను పట్నం నీ దెబ్బలు నేను తట్టుకోలేను. ఛీ, మాటలు చూడు మాటలు నీకు చేతలు ఎక్కువైపోయాయి మాటలు ఎక్కువైపోయాయి. మీటింగ్ బయటే జరగాల లోపలికి పదండి. కోతి